హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉండే ఏటకాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఇది కూడా మటన్లో ఒక భాగమేనండి. దీన్ని ఏటకాళ్ళు అని అంటాము మేము. సో ఈరోజు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఓకేనా? అయితే మనం ముందుగా మటన్ అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాము. అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక కుక్కర్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకున్నామండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అలానే టమాటా ఒక టమాటా తీసుకున్నామండి. అలానే పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కావాలనుకుంటే అంత చూసుకొని వేసుకోండి. ఓకేనా? సో ఉల్లిపాయలు, టమాటాలు, అలానే పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దీంట్లోకి వేసేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. కాస్తంత పసుపు అనేది వేసేసుకుందాం. మనం పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మళ్ళీ సో నాన్ వెజ్ కాబట్టి పసుపు కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. ఓకేనా? అది మగ్గేలోపు మనం కాస్త చింతపండు కూడా నానబెట్టేసుకుందామండి. సో మనం మటన్ ఏటకాలు పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా చింతపండు పులుసు కావాలి. సో అది ముందుగానే నానబెట్టేసుకున్నామండి. ఓకేనా? అలానే ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. సో మనం కాళ్ళు అనేవి వేసేసుకుందాము. చక్కగా వాష్ చేసి పెట్టేసుకోవాలండి నీట్గా. చూస్తున్నారు కదండి అవి ఏటకాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి దీంట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని చక్కగా ఒకసారి కలుపుకొని కాసేపు అలా వదిలేద్దామండి. అంటే కాసేపు వాటిని అలా మగ్గనిద్దాము. ఓకేనా? అయితే మనం ఈ కర్రీ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది ముందుగా వేయకూడదండి. సాల్ట్ అనేది ముందుగా వేసేసుకుంటే మనకి ఇది ఉడకదనమాట, గట్టిగానే ఉంటుంది. ఓకేనా? సో అందుకని సాల్ట్ మనం లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకుంటున్నామండి. ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం అంతా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కాస్త పచ్చిదనం పోయేంత వరకు కాస్త అలా కలుపుకొని దాని తర్వాత కారం అనేది వేసుకోవాలండి. కారం వేసుకోవడం నేను చూపించలేకపోయాను అనమాట. కానీ ఒక 4-5 స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోవచ్చండి. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. సో కారం వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలండి. ఇదంతా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో కాస్త ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. ఇవి ముదురు కాళ్ళండి. సో ముదురు కాబట్టి తొందరగా ఉడకదు. సో అందుకని ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగ కుక్కర్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 నుంచి 20 వరకు విజిల్స్ అనేవి వేయించుకున్నానండి. ఎందుకంటే చెప్పాను కదండి ఇవి ముదురువి అనమాట. సో అందుకని అదే నార్మల్గా అయితే ఒక 10 విజిల్స్ చాలండి. ఓకేనా? సో ఫైనల్గా విజిల్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ముక్క అనేది ఉడికిందా లేదా అని చూసుకోండి. సో దాని తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలండి. ముందుగానే చింతపండు రసం అనేది తీసి పెట్టేసుకున్నాము. సో అది వేసేసుకున్నాము. ఇప్పుడు అలానే కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. కారం తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. అలానే ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు. సో ఉప్పు కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకొని ఒక 5 విజిల్స్ వేయించేసుకోవాలండి. సో దాని తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని దీన్ని ఎగరనివ్వాలండి. అంటే మనకి పులుసు అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఎక్కడి వరకు కావాలో అనేది చూసుకొని అక్కడ వరకు ఉంచుకొని గ్యాస్ కట్టేయాలి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉండే ఏటకాళ్ళు పులుసు అనేది రెడీ అండి. సో ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకేనా? సో రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా?